అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ కారా బూందీ ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. కారా బూందీ పూసగా గుల్లగా రౌండ్గా క్రిస్పీగా వచ్చేలా ఎలా చేయాలో కొన్ని టిప్స్ చూస్తూ మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద పిండి జల్లెడ పెట్టేసి 3 కప్పుల శనగపిండి వేసుకోవాలి. 3 కప్పులు అంటే కరెక్ట్గా 1/2 kg ఉంటుందండి. ఈ పిండిని మనము ముందుగా జల్లించుకోవాలండి. ఇలా పిండి జల్లించుకోవడం వల్ల మనకు పిండి కలిపేటప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది. ఇంట్లో ఆడించిన పిండి అయినా సరే మనం ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, చిటికెడు సోడా, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకుంటూ మనం పిండి కలుపుకోవాలి. సాల్ట్ మనం తర్వాత కూడా తక్కువ పడితే మనం చల్లుకోవచ్చండి బూందీ పైన, కాబట్టి నేను కొద్దిగానే వేశాను. నీళ్లు కొన్ని పోసుకుంటూ మనం పిండి కలుపుకోవాలండి. నీళ్లు ఒకేసారి పోయకూడదు, పిండి పల్చగా అయిపోతుంది. ఇలా మనం ఉండలేకుండా పిండి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి, ఇంకా క్రిస్పీగా రావడానికి బూందీ. జస్ట్ 1/4 కప్పు మాత్రమే వేసానండి 3 కప్పుల శనగపిండికి. శనగపిండి కొంచెము ఉండలు కడుతుంది కాబట్టి నేను శనగపిండి అంతా కలిపిన తర్వాత బియ్యం పిండి వేసుకుంటాను. బియ్యం పిండి అయితే ఈజీగా కలిసిపోతుంది. ఇలా కొన్ని నీళ్లు పోసుకుంటూ మనము ఇలా పిండి కలుపుకోవాలి. ఉండలేకుండా సుమారుగా 2.5 కప్పుల నీళ్లు పడతాయండి. పిండి ఇలా కలుపుకోవాలండి, అప్పుడు మనకు బూందీ కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు మనం ఈ బూందీ వేయడానికి నేను బూందీ గరిట వాడుతున్నానండి. మనం చిరుల గంటతో కూడా వేసుకోవచ్చు, కానీ చిరుల గంటతో కొద్దిగా పిండి పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ బూందీ గరిటతోనైతే ఈజీగా అయిపోతుంది. బూందీ గరిట లేకపోతే మనం ఇలా హోల్స్ ఉన్న బేషన్తో కూడా వేసుకోవచ్చు. ఈ రెండు లేకపోతే ఇలా సిల్లులున్న గంటతో కూడా మనం వేసుకోవచ్చండి బూందీని. కొద్దిగా లేట్ అయినా కూడా బూందీ అయితే పడుతుంది. కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసుకుందామండి. కడాయి అడుగు భాగం మందంగా ఉండేలా చూసుకోవాలి. కడాయి అడుగు భాగం మందంగా ఉంటే బూందీ తొందరగా మాడిపోదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడైన తర్వాతనే మనం బూందీ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా చెక్ చేసుకోవాలి. వేసిన వెంటనే పైకి వచ్చేసేయాలండి, అప్పటి వరకు మనం బూందీ వేయకూడదు. ఇప్పుడు బూందీ గరిటెలో ఇలా పిండి వేస్తే చూడండి ఎంత బాగా జారుతుందో, అలా ఉండాలండి పిండి. అప్పుడే మనకు బూందీ రౌండ్గా వస్తుంది. ఇలా మెల్లగా మనం గంటతోని ఇలా కదుపుతూ ఉంటే మనకు బూందీ పడుతూ ఉంటుంది. పిండి మరి పల్చగా కూడా ఉండకూడదండి, బూందీ సరిగ్గా రాదు. పిండి ఇలా కొద్దిగా తిక్కుగా ఉంటేనే బూందీ మనకు కరెక్ట్గా పడుతుంది. కడాయి అంతా మనకు బూందీ కవర్ అయిందంటే ఇంకా ఆపేసేయాలండి. ఎక్కువ వేయకూడదండి, కవర్ అయిపోతే సరిపోతుంది. చూడండి సరిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. ఇలా కడాయి అంతా కవర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కారా బూందీ కాబట్టి కొద్దిగా క్రిస్పీగా రావాలండి, కాబట్టి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. బూందీ వేసేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, అప్పుడే మనకు బూందీ గుల్లగా కరకరలాడుతూ వస్తాయి, మంచిగా పొంగుతాయి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఇలా బూందీ వేసిన ప్రతిసారి గరిటకు పిండి లేకుండా ఇలా నీట్గా తీసేసుకోవాలి. హోల్స్ క్లోజ్ అయిపోతే బూందీ పడదండి, అందుకని. ఇప్పుడు హోల్స్ ఉన్న బేషన్తో వేద్దాం. ఈ హోల్స్ ఉన్న బేషన్లో కొద్దిగా పిండి వేసుకుంటూ అలా కదపాలండి. నిజం చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, బూందీ గరిట కంటే ఈ హోల్స్ ఉన్న బేషన్తోనే సూపర్గా వస్తుంది బూందీ, రౌండ్గా వస్తుంది. కాబట్టి ఈ హోల్స్ ఉన్న బేషన్ ఉంటే దీంతోనే వేసుకోండి బూందీని. చూడండి ఎంత రౌండ్గా వచ్చింది కదా. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకొని తీసేసుకోవడమే. ఇలాగే సిలులున్న గరిటతో కూడా కొద్దిగా పిండి వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా బూందీ తీసుకొని ఆయిల్ అంతా పోయేంత వరకు ఒక ప్లేట్లో పెట్టుకొని మనం గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో, ఎక్దమ్ క్రిస్పీగా వచ్చిందండి బూందీ, సూపర్గా కుదిరింది. 3 కప్పుల శనగపిండికి ఇంచుమించుగా 1 కప్పు వరకు పల్లీని కూడా ఆయిల్లో వేయించుకోవాలి. పల్లీలు చిటపటలాడినప్పుడు తీసేసి మనం బూందీలో వేసేసుకోవాలి. అలాగే గుప్పెడంత కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనకు కరివేపాకు వేగినప్పుడు సౌండ్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇలా బూందీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 10 ఎల్లిపాయలని కచ్చపచ్చ పలగొట్టినవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బూందీలో వేసేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా కాజు కూడా వేయించుకొని వేసుకోవచ్చండి. ఎల్లిపాయలు ఎక్కువ మాడనియద్దు, లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి.
బూందీ వేడి వేడిగా ఉన్నప్పుడే 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1/2 కేజీ శనగపిండితో బూందీ చేస్తే ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. ఉప్పు, కారం, మసాలాలు. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావు చెంచా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో. సూపర్ టేస్ట్గా అయినాయి, సూపర్ క్రిస్పీగా అయినాయి. స్వీట్ షాప్ల కంటే చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బూందీ. ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే 15 డేస్ వరకు తాజాగా ఉంటుందండి బూందీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు బూందీని. మా పల్లెటూళ్ళలో అయితే పండగలప్పుడు చేస్తారండి, దసరా, సంక్రాంతి సీజన్లలో. సంక్రాంతి హాలిడేస్లో వస్తున్నాయి కదండి పిల్లలకి. ఆ టైంలో ఇంట్లో ఇలా మనం బూందీని ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇదేంటి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.